మాధవా, జ్యోతిష్కుడు ఏమన్నాడ్రా? మనకంతా మంచి జరుగుతుందని చెప్పారు నాన్న. ఇంటికి వచ్చాక శుభవార్త అందరికీ చెప్తాను. ఎందుకు అక్క బావ వచ్చారా? ఇంకా రాలేదురా. ఇంకా రాకపోవడం ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. సర్లే, అక్క వాళ్ళు ఎక్కడున్నా సరే మేము తీసుకొని వస్తాం. మాధవ్, వెళ్దాం పద. ఏమైంది? వచ్చాక చెప్తానంటున్నాడు. ఏంటి మాధవ్ ఇలా వచ్చావు? ఉదయం అనగా అక్క బావ బయటికి వెళ్ళారు. ఏదో గుడికి వెళ్ళుంటారులే అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కనిపించలేదు. ఇంటికి రాలేదు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారేమోనని ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదంటున్నారు. నేను ఊరంతా తిరిగాను, ఎక్కడా కనిపించలేదు. ఇటువైపు ఏమన్నా వచ్చారేమోనని అడుగుదామని వచ్చాను. ఇటువైపు అయితే రాలేదు మాధవ్. నాకు తెలిసిన వాళ్ళతో అయితే నేను కనుక్కుంటాను. మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగే బాబాయ్. ఏరా, వచ్చారా? ఇంతకీ మహాలక్ష్మి వాళ్ళేర్రా? తెలియలేదమ్మా, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కనిపించకపోవడం ఏంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంత ఆలస్యం అయితే కనీసం ఫోన్ అన్నా చేసేవాళ్ళు కదా. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. దానికెందుకు అంత బాధపడుతున్నారు? ఒక్కతే వెళితే భయపడాలి. పక్కన బావ కూడా ఉన్నాడు కదా. ఇంతకీ ఆ జ్యోతిష్కుడు ఏమన్నాడో చెప్పరా? వాడికి తెలుసులేరా. నువ్వు చెప్పు. మీరు చెప్పినట్లు అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. బతికే ఉందా? ఎక్కడుంది? వెళ్ళి తీసుకొద్దాం పదరా. 3 రోజుల్లో ప్రాణం పోతుందన్న డాక్టర్ మాటల్ని నమ్మి అన్యాయంగా నా బిడ్డని పరాయి వాళ్ల చేతుల్లో పెట్టాను. ఇప్పుడెక్కడున్నారు? ఎలా ఉందట? ఏం చేస్తుందట? పెడదాం పదరా. చేసిన తప్పుకి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పైనా సరే నా బిడ్డ నేను ఇంటికి తీసుకొస్తాను. పెడదాం పదండ్రా. పదండి. లేదు నాన్న, నేను అన్నయ్య భూమి వదిన మాత్రమే వెళ్ళాలని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుని అక్కని ఇక్కడికి తీసుకొని వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని జ్యోతిష్యుడు చెప్పాడు. సరేరా, మీరే వెళ్ళండి. త్వరగా వెళ్ళి నా బిడ్డను తీసుకురండిరా. మాధవ, మనం మాత్రం వెళ్దాం. అలాగే అవసరం లేదు. లేదన్నయ్య, ఖచ్చితంగా మనం నలుగురం వెళ్ళాలని చెప్పారు. తనతో నేను రానురా. ఇంత జరిగిన తర్వాత కూడా తనని నా వెంట పెట్టుకుని ఎలా వస్తాననుకుంటున్నారు? తప్పదు బావగారు. మీ అక్కని మీరు తీసుకురావాలి అంటే అన్నదమ్ములిద్దరూ జంటగా భార్యలతో కలిసి వెళ్ళాలని చెప్పారు. తను చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా తనను వెంట పెట్టుకుని ఎలా వస్తాననుకుంటున్నారు? తను నా పక్కన నిలబడడం కూడా నాకు ఇష్టం లేదురా. నా వల్ల కాదమ్మా. నాన్న రాఘవ, పరిహారం చేయాలి కదరా. ఆ పరిహారం చేస్తేనే కదా ఈ సమస్యలన్నీ తీరిపోయేవి. ఇంతకాలం ఏం చేయాలో అర్థం కాక బ్రతుకుతున్నావు. ఈ సమస్యలు తొలగిపోవడానికి ఈ ఒక్క దారి దొరికితే మళ్ళీ నువ్వు మొండికేస్తావేంట్రా? నా మాట వినరా. ఈ ఒక్కసారి తనని వెంట పెట్టుకుని వెళ్ళు.